హాయ్ అండి అందరికీ. మేము మొన్న శివరాత్రి రోజైతే సిద్ధేశ్వర స్వామి టెంపుల్‌కైతే వచ్చినాం. స్వయంభూ ఇక్కడ సిద్ధేశ్వర స్వామి టెంపుల్. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో అయితే నేను సాయంత్రం అయితే అప్లోడ్ చేస్తాను. ఇక్కడికి అయితే జబర్దస్త్ టీము, ఇంకా కొందరు దేవుడు చెప్పేవాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా వచ్చిళ్ళు ఆ రోజు. నిజంగా చాలా బాగా అనిపించింది. దేవుడిని చూడండి ఒకసారి ఎట్లా డెకరేట్ చేసిల్లో మొత్తం. ఇక్కడనైతే చాలా పవర్ఫుల్. ఇక్కడ ఈ ఫుల్ వీడియోకి సంబంధించి ఈ వీడియోకి సంబంధించి సిద్ధేశ్వర స్వామి టెంపుల్‌కు సంబంధించిందంటే నేను ఫుల్ వీడియో చెప్తాను. ఇదైతే సిద్ధేశ్వర స్వామి టెంపుల్. వీడియో నచ్చినైతే లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఈ జన్మకు మనుషులముగా పుట్టినామంటే దానికి హ్యాపీగా ఉండాలి. ఎందుకంటే మళ్ళీ జన్మలో మనం ఎట్లా పుడతామో ఏమో తెలియదు. అసలు మనిషి జన్మ ఉంటుందో ఉండదో కూడా తెలియదు కదా మనకు. అందుకే మనం దేవుణ్ణి నమ్ముతాం. దేవుడు అనేవాడు మనకు కష్టాలు ఇస్తాడు. మనం దేవుడికి కాకపోతే ఇంకెవరికి చెప్తాం, అంతే కదా. మన కష్టాలను దేవుడికి కదా చెప్పుకునేది. గుళ్ళకు గోపురాలకు పోయినంత మాత్రం మన కష్టాలేం పోవు అనుకోవద్దు. బట్ ఏంటంటే దేవుడు అనేవాడు మన నమ్మకం. శివునాజ్ఞ లేనిదే చీమైన గుట్టది అన్నట్టు మనందరం శివుడు చేసిన బొమ్మలమే. ఎంతైనా శివుడు చేసిన బొమ్మలమే కదా. ఈ వీడియోకి సంబంధించిన ఫుల్ వీడియో అయితే పెడతాను నేను. చాలా అంటే చాలా బాగుంటుంది. స్వయంభూ సిద్ధేశ్వర స్వామి అంటే చాలా పవర్ఫుల్. ఒకసారి చూడండి పబ్లిక్ ఎంతమంది ఉన్నారో. అసలు ఇక్కడ నార్మల్గా మండే రోజు అయితేనే ఫుల్ పబ్లిక్ ఉంటారు. ఇంకా శివరాత్రి కాబట్టి ఎంతమంది ఉన్నారో చూడండి. అసలు నిజంగా 5 లైన్స్ అట్లా కట్టిళ్ళు. ఒక లైన్ ఒక్కొక్క అట్లా లైన్ కట్టిళ్ళు. దర్శనానికి అయితే ఓవరాల్గా 1 అయింది. మేము దర్శనం చేసుకొని బయటికి వచ్చే వరకు అయితే 1 అయింది. వీడియో నచ్చినైతే లైక్ చేయండి. ఇక్కడికి జబర్దస్త్ వల్ల చిల్లు.